బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ కష్టంగా మారుతుందా? సొంత పార్టీలో మూడు ముక్కలాటతో కేడర్ సతమతమవుతుందా? ప్రజా సమస్యలను గాలి కుదిరేసి కుర్చీల కోసం కొట్లాట అవసరమా? స్వలాభం కోసమే కారు కార్యక్రమాలు నిర్వహిస్తుందా? అధికార కాంగ్రెస్ పై నిరాధారణ ఆరోపణలతో ప్రజల్లో బీఆర్ఎస్ విశ్వాసం కోల్పోతుందా? అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? పతనం దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం. కారులో కొట్లాటను బయటపెట్టిన గువ్వల బాలరాజు. మితిమీరిన బీఆర్ఎస్ సోషల్ మీడియా. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రజలు ఆగ్రహం. రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ కార్యక్రమాలు. దిశానిర్దేశం లేక కొట్టుమిట్టులాడుతున్న బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. మొదటి లక్ష్యం సాధించింది, స్వరాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రం సాధించిన పార్టీగా 2014లో గులాబీ పార్టీకే పట్టం కట్టారు. మరోసారి 2018లో కూడా అవకాశం ఇచ్చారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. కానీ ఇప్పుడు పతనం దిశగా పయనిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ వారసులు చెరోదారి నాయకత్వ సంక్షోభం, వ్యక్తిగత విమర్శలతో కూడిన సోషల్ మీడియా వ్యూహంతో కొట్టుమిట్టిలాడుతుంది. గువ్వల బాలరాజు వంటి నాయకుల వలసలు, పార్టీ సోషల్ మీడియా విధానాలు, ప్రజా సమస్యలపై పోరాటం లేమి వంటి అంశాలు బీఆర్ఎస్ దిగజారుడుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి చేరిన గువ్వల బాలరాజు వ్యవహారం పార్టీలోని అంతర్గత సమస్యలు స్పష్టంగా తెలియజేస్తుంది. బాలరాజు తన రాజీనామా లేఖలో బీఆర్ఎస్ నాయకత్వాన్ని గౌరవిస్తూనే తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరినట్లు చెప్పారు. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం ఆయన్ను, ఆయన భార్యను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ ఇమేజ్ ను మరింత దిగజార్చింది. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్లటం సర్వసాధారణం. అయితే వలసపోయే నాయకులపై వ్యక్తిగత దాడులు చేయటం, బూతులతో కూడిన సోషల్ మీడియా పోస్టులు చేయడం వంటివి గులాబీ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యూహాలను ఏపీలోని వైసీపీ సోషల్ మీడియా విధానాలతో పోలిస్తున్నారు. వ్యతిరేకులపై అనుచిత వ్యాఖ్యలు, బూతులతో కూడిన ట్వీట్లు, తప్పుడు ప్రచారం చేయటం వంటివి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన లక్షణాలుగా మారాయి. ఈ విధానం ఓటర్లను ఆకర్షించడమో విఫలమవడమే కాక పార్టీకి ఉన్న మద్దతుదారులను కూడా అసంతృప్తికి కారణమవుతుంది. సోషల్ మీడియాను రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు, కానీ అది సానుకూలంగా, ఆకర్షణీయంగా ఉండాలి. బీఆర్ఎస్ విషయంలో సోషల్ మీడియా బృందం ప్రతికూల వ్యాఖ్యలపై దృష్టి సారించడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పోరాటము చేయలేదు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఎక్కువగా రాజకీయ లక్ష్యాలతో లేదా కేసీఆర్ సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు, ఉపాధి, విద్య, ఆరోగ్యం లేదా రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. కేవలం రాజకీయ లాభాల కోసం కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీ ప్రజల నుంచి దూరమవుతోంది. ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు గుర్తించి వాటి కోసం గలమెత్తి ఉద్యమాలు నడిపితేనే ప్రజల విశ్వాసం సాధించగలదు. బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా కొట్టుమిట్టిలాడుతోంది. పార్టీ నుంచి నాయకులు వలసపోవటం, సోషల్ మీడియాలో అనుచిత వ్యవహారం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వ్యక్తిగత దూషణలకు దిగటం, దిగజారుడు మాటలు మాట్లాడటం, ఇక కవిత సొంత పార్టీకి దూరం కావటం, గులాబీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం బీఆర్ఎస్ భవిష్యత్తును ఇప్పుడు ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచినప్పటికీ ప్రస్తుతం పార్టీలో కొత్త నాయకత్వం, కొత్త వ్యూహాలు అవసరమైన సమయంలో పాత విధానాలతోనే ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది.